గుజరాత్లోని గాంధీనగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించారు. ఇంట్లోకి రావద్దని హెచ్చరిస్తూ పేపర్ మీద రాసి ఉన్న మెసేజ్ని ఇంటి డోర్పై అంటించడం కలిచివేసింది. ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన ఆయన తీవ్ర ఒత్తిడితో మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. బాధితుడు పంకజ్ బన్సాలి గుజరాత్లోని గాంధీనగర్ కుడసన్ ప్రాంతంలో పూనం రెసిడెన్సీలో నివసిస్తున్నాడు. ఇన్ఫోసిటీలోని స్టాక్ మార్కెట్కు సంబంధించిన సంస్థలో ఉద్యోగం చేసేవాడు. 5 నెలల క్రితం ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన చేతితో రాసిన చీటీని ఇంటి బయట తలుపులు కంటించాడు. సెల్ ఫోన్, విషవాయువు, మాస్క్ ధరించండి, నీరు తాగొద్దు అంటూ హెచ్చరించాడు. సెల్ ఫోన్ అనేది ఒక పురుగుల మందు, దీనిని తాగితే ప్రాణాలు పోతాయి. అందుకే విషపూరితమైన పొగల నుంచి తన కుటుంబం సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా తన చిన్న కుమార్తె మార్మిని బయటే ఉండమని చీటీలో కోరాడు. తలుపు మీద ఉన్న ఆ చీటీ బన్సాలికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ, భద్రతను తెలియజేస్తుంది. కొన్ని రోజులుగా బన్సాలి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో ఆయన కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు మే 27న ఇంటి ఫ్లాట్ డోర్పై ఈ చిట్టిని గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బన్సాలి భార్య, కుమార్తె మే 13న పుట్టింటికి వెళ్లారు. దంపతులు చివరిసారిగా మే 22న మాట్లాడుకున్నారు. బన్సాలి మే 22న ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీ దాదాపు 5 రోజుల పాటు తాళం వేసిన ఫ్లాట్లోనే ఉండటంతో కుళ్లిపోయింది. ఘటనా స్థలంలో పురుగుల మందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.